వైసీపీకి భారీ షాక్ తగిలింది. తాడిపత్రిలో వైసీపీ ఓట్ బ్యాంక్ గల బడా నాయకుడు కాకర్ల రంగనాథ్ 6,000 మంది కార్యకర్తలతో టీడీపీలో చేరారు. కాకర్ల రంగనాథ్ తనదైన శైలిలో రాజకీయం చేసి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఓటమికి కారణమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి గెలుపుకు కృషి చేశారు. అయితే ప్రస్తుతం తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మనస్పర్ధలు రావడంతో గత కొన్ని నెలలుగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పెద్దారెడ్డితో అంటున్నట్లుగా వ్యవహరిస్తూ గత 3 సంవత్సరాలుగా రంగనాథ్ వైసీపీలో కొనసాగుతూ వచ్చాడు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఊహించని రీతిలో 6,000 మంది కార్యకర్తలతో కాకర్ల రంగనాథ్ అండ్ బ్రదర్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దాదాపు 6,000 మందితో నేను చేరిన. స్క్రాప్ అనడానికి నేను 2019లో వాళ్ళ ఇంటికి నేను పోయినాను, నా ఇంటికి వాళ్ళు వచ్చినారా? స్క్రాప్ దగ్గరికి నువ్వేంటికి వచ్చినావు? మీకేం అవసరం ఉంది? స్క్రాప్తో మీకేం అవసరం వచ్చింది? అవసరం లేదు కదా. నేనేం వైసీపీ పార్టీలకు కానీ తెలుగుదేశం పార్టీలకు కానీ వేయడం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నేను వైసీపీ పార్టీలోకి చేరినా. ఈరోజు వైసీపీ పార్టీలో అధికారం ఉండగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతాను. నేను ఇంకో రకంగా గతంలో వాళ్ళు ఎన్ని పార్టీలు మారినారు? ఏ స్క్రాప్ అయ్యి ఎన్ని తూర్లు మారినారు? తెలుగుదేశంలోకి ఎన్ని తూర్లు వచ్చినారు? కాంగ్రెస్లోకి ఎన్ని తూర్లు వచ్చినారు? మళ్ళీ వైసీపీ పార్టీలోకి వాళ్ళు ఫస్ట్ స్క్రాప్ ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది. తాడపత్రి ప్రజలు త్వరలోనే ఎవరు స్క్రాప్ అనేది ఒక 50 రోజుల్లో తెలియపరుస్తారు. దాదాపు 6,000 మందితో నేను చేరిన. స్క్రాప్ అనడానికి నేను 2019లో వాళ్ళ ఇంటికి నేను పోయినా.